అందరికీ నమస్కారం. కలకత్తా హత్య నిందితుడిపై పోలీగ్రాఫ్ టెస్ట్ నిజాలు వెల్లడి. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కోల్కతాలో ప్రెసిడెన్సీ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే విచారణలో భాగంగా అతనికి ఇటీవల పోలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. ఇదే జైల్లో లై డిటెక్టర్ పరీక్ష చేయగా అన్ని పొంతలు లేని సమాధానం చెప్పినట్లు సమాచారం. తాను ఫెసిలిటీ సెమినార్ హాలుకు చేరుకున్నప్పుడు బాధితురాలు అప్పటికే మృతి చెంది ఉందని భయంతో అక్కడి నుంచి పారిపోయారని లై డిటెక్టర్ పరీక్షలో పేర్కొన్నాడు. అంతేకాక హత్య కేసులో తాను నిర్దోషినని పోలీగ్రాఫ్ టెస్ట్లో చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. లై డిటెక్టర్ పరీక్షలో ఇదే విధంగా తప్పుడు నమ్మశక్యం కానీ సమాధానాలను అనేకంగా చెప్పాడు. అయితే ఈ పరీక్షలో చేసేటప్పుడు సంజయ్ రాయ్ని నిరుత్సాహంగా ఆందోళనగా కనిపించాడని, కావాలనే కొందరు తనను ఈ కేసులో ఇరికించారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు ఓటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే మరోవైపు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న వెలుగులో చూసిన వైద్యురాలి అత్యాచార కేసులో ఆ మరుసటి రోజు కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ను అరెస్ట్ చేశారు. అప్పుడు హత్య చేసినట్లు సంజయ్ రాయ్ నేరం అంగీకరించాడు. ఘటన సమయంలో ప్రతి నిమిషం చోటు చేసుకున్న పరిణామాలను పోసగుచ్చినట్లు వివరించాడని, అతనిలో పశ్చాత్తాపమే కనిపించలేదని కేసు దర్యాప్తులో పాల్గొన్న సిబిఐ అధికారులు చెప్పారు. అయితే తాజాగా తనను ఇరికించారని నిర్దోషినని కన్నీటి పర్యంతరం అవడం పలు అనుమానాలకు తావితీస్తుంది. పైగా గత శుక్రవారం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు కూడా ఇవే మాటలు చెప్పాడు. అంతేకాకుండా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి లై డిటెక్టర్ పరీక్షకు కూడా సమ్మతిస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ కోర్టు ఆదేశాలతో నిందితుడికి పోలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష సమయంలో సంజయ్ పరిశోధకులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని, నేరం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉన్న అతని ముఖానికి గాయాలు ఎలా తగిలాయో చెప్పమని అడిగినప్పుడు మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఓ అధికారి తెలిపారు. అందుకే అధికారులు అడిగిన ప్రశ్నలకు అవాస్తవాలు సరిపోలని సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో సెమినార్ హాల్లో మహిళ శవమై కనిపించిన వైద్యుల పోస్టుమార్టం రిపోర్టులో లైంగిక వేధింపులు, ఆమె శరీరంపై ప్రైవేటు భాగాల్లో సహా 25 గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆగస్టు 9న తెల్లవారుజామున 4-3 నిమిషాలకు సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి వెళ్లడాన్ని పోలీసులు సీసీటీవీ కెమెరాలు చూశారు. నేర స్థలంలో అతని బ్లూటూత్ హెడ్సెట్ను కూడా కనుగొన్నారు. ఇక సంజయ్ రాయ్ మానసిక విశ్లేషణ ప్రొఫైలింగ్ పరిశీలించగా అతడు పోర్నోగ్రఫీకి విపరీతంగా బానిసైనట్లు వెల్లడించింది. అతడిలో జంతు ప్రవృత్తి ఉన్నట్లు గుర్తించారు. చూశారు ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.